హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే గెట్ రెడీ విత్ మీ. మీరు కూడా నాతోటి రెడీ కండి అనమాట. సో నేను ఎట్లా రెడీ అవుతాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందుకంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చూస్తాయి. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ అయితే నేను బంజారాస్ రోజ్ వాటర్ విత్ జెల్ ఇదైతే యూస్ చేస్తున్నాను. సో ఇది యూస్ చేయడం వలన మనకైతే ఫేస్ చాలా గ్లోయింగ్గా అండ్ అలాగే రీఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. టోనర్గా కూడా పనిచేస్తుంది. ఓకే, యా. సో కొంచెం ఒక ఫేస్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునే వరకు ఒక 2 to 1 minute, ఓకే, 1 to 2 minutes అయితే మనము మంచిగా ఇలా ఫ్యాన్ దగ్గరకు వచ్చేస్తే అది మంచిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు నేనైతే గ్లోసింగ్ జెల్, ఓకే, ఇదైతే నేను డే క్రీమ్గా యూజ్ చేస్తాను. ఓకే, ఇది ఏంటంటే మన ఫేస్కి చాలా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో మన ఫేస్ పై ఉన్న పింపుల్స్ కానీ మార్క్స్ ఉంటాయి కదా, పింపుల్స్ వెళ్ళిన తర్వాత మచ్చలు ఉంటాయి కదా, వాటిని రిపేర్ చేస్తుంది. ఓకే, బిఫోర్ అయితే నేను ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేసేదాన్ని అండ్ హిమాలయ ఫేస్ క్రీమ్ కూడా నేను యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే పాయింట్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇలా రకరకాలుగా యూజ్ చేస్తూనే ఉంటాను అనమాట. ఓకే, ఇది కూడా ఈవెన్గా మనము ఫేస్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇది కూడా మన ఫేస్లోకి అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇలా నెక్ కూడా అప్లై చేసుకోండి. ఓకే, ఎస్. సో ఇది అప్లై చేసేసుకున్న తర్వాత నేనైతే చూసారు కదా, ఇది వచ్చేసి లిప్ లైనర్. యా, సో లిప్ లైనర్ అయితే పెట్టేశాను అండ్ అలాగే యా. సో హైబ్రో పెన్సిల్ లైట్గా టచ్ అప్ చేద్దాం. ఓకే, సో ఇది ఉంది కదా, దీంతో ఇలా కోమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హెయిర్కి ఎలా కోమ్ చేసుకుంటామో ఐబ్రోస్కి కూడా అలా కోమ్ చేసుకోవడం వలన, ఓకే, చూసారు కదా, డిస్టర్బెన్స్ వస్తుంది బయట. సో ఈ విధంగా అయితే మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను లైట్గా పౌడర్, ఓకే, పౌడర్ వేస్తున్నాను. జస్ట్ ఇది కూడా టచ్ అప్ అనమాట. ఓకే, ఎస్, ఇది టచ్ అప్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం స్టిక్కర్ పెట్టేసుకుందాం. ఓకే, ఎస్, స్టిక్కర్ పెట్టేసుకున్నాను. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వన్, వెయిట్. లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను. నేను యూజ్ చేస్తుంది ఏంటంటే లాక్మీ అనమాట. ఇంతే అనమాట నా మేకప్. సో ఈ విధంగా అయితే నేను రెడీ అయిపోతాను. అండ్ కాజల్ కూడా నేనైతే అప్లై చేయను. అండ్ ఐలైనర్ కూడా ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్, ఏమైనా ఫెస్టివల్స్ పూజ అలా ఉన్నప్పుడు మాత్రమే నేను ఐలైనర్ పెడతాను. అండ్ అలాగే ఏమంటారు, కాజల్ పెడతాను, అంతే అనమాట. ఇప్పుడు మనమైతే హెయిర్ స్టైల్ వేసేసుకుందాం. సో లెట్స్ గెట్. సో ముందుగా మనము హెయిర్కి ఫిజీ హెయిర్ లేకుండా అయితే ఇలాంటి కోమ్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, అప్పుడు మనకి చిక్కులు అనేటివి మంచిగా వచ్చేస్తాయి, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేనైతే బనానా క్లిప్
అంటే ఇది లాక్ చేసేదైతే యూజ్ చేస్తున్నాను. సో ఎలా అనేది చూద్దాం. అంటే స్వెట్ అంతా వస్తుంటుంది కదా, అందుకోసం. ఇలా పైకి పెట్టుకోవడం వల్ల స్వెట్టింగ్ అనేది రాకుండా కొంచెం రిలీఫ్గా ఉండగలం ఆఫీస్లో. ఓకే, ఇప్పుడైతే నేను ఇది యూజ్ చేస్తున్నాను. టిక్ టాక్. So this is my hair and this is my makeup. సో ఫైనల్లీ ఒకటి మర్చిపోకండి, ఇది సమ్మర్ కాబట్టి కొంచెం పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఒకవేళ స్వెట్టింగ్ వచ్చేవాళ్ళు ఉంటారు, నాకైతే రాదు. సో వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటప్పుడు స్మెల్ అనేది మన దగ్గర రాదు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉండొచ్చు. సో నేనైతే శాండిల్ యూజ్ చేస్తాను. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. Finished. So this is my routine, my makeup routine. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Swapna from Bangalore Lifestyle Vlogs. Until then, take care, bye bye. Have a nice day. Keep watching my channel. Take care. Ta ta. Bye bye.